హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒంటికి చలువ చేసి నోటికి ఎంతో కమ్మగా ఉండే పెసరపప్పుతో పెసరపప్పు చారు. మనం ఎప్పుడూ కందిపప్పుతోనే కాకుండా ఇలా పెసరపప్పుతో అప్పుడప్పుడు పప్పుచారుని చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పుచారుని తయారు చేసుకోవడానికి కుక్కర్ని తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ పెసరపప్పును తీసుకోవాలి. ఇందులో వాటర్ పోసుకొని ఒక 2 సార్లు ఈ పెసరపప్పును శుభ్రంగా కడిగి ఈ ఎక్స్ట్రా వాటర్ తీసేసుకోవాలి. నేను తీసుకున్న హాఫ్ కప్ పెసరపప్పుకి ఒక 2 కప్పుల వాటరు పోసుకుంటే సరిపోతుంది. ఈ పప్పుని 10 నుంచి 15 నిమిషాల పాటు నాననిచ్చామంటే మనకి పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. ఈ పప్పు నానిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల పప్పు అనేది ఎక్కువగా పొంగు రాకుండా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి. కందిపప్పులాగా ఎక్కువసేపు ఉడకదండి, పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా పోయిన తర్వాత మనం ఇలా మూత తీసుకొని ఒక స్పూన్తో ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని ఇలా మెత్తగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటో, ఒక పెద్దుల్లిపాయి, ఒక క్యారెట్, ఒక 4 పచ్చిమిరపకాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకోవటం వల్ల ఈ పప్పుచారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని పప్పులో మనం వేసుకున్న కూరగాయ ముక్కలన్నీ కలిసేలాగా ఒకసారి పప్పును బాగా కలుపుకోవాలి. పప్పు వేడిగా ఉంది కాబట్టి ఈ వేడికి వెజిటేబుల్స్ అనేవి కొంచెం మెత్తబడి త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో చారుకు తగ్గట్టు మనం వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. మీకు చింతపండు రసం ఇష్టం లేదు అనుకుంటే మనం దించే ముందు ఒక నిమ్మకాయని తీసుకొని ఆ రసం పిండుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు పప్పుచారుకి ఎన్నైతే వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకొని కొంచెం పలచగానే ఈ చారు అనేది ఉండాలి, ఎందుకంటే మరిగేటప్పుడు ఇంకా చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పుచారుని మరిగించుకోవాలి. చివరగా ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని టేస్ట్కి సరిపడా మీరు తినే స్పైసెస్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ పప్పుచారుని ఒకసారి బాగా కలుపుకొని మరిగించుకుంటున్నాను. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకోవాలండి. పెసరపప్పు అనేది చివరిలో అడుగంటుతుంది, అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ చారుని మరిగించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత పప్పుచారు అనేవి చిక్కబడి దగ్గరికి వచ్చేసినాయి. మనం ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ పప్పుచారుకి ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిరపకాయలను వేసుకొని వీటన్నింటినీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని మనకి పోపు రెడీ అయిపోయింది. ఇందులోకి మరిగించుకున్న పప్పుచారుని పోసుకోవాలి. ఇలా పోపులో పప్పుచారుని పోసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మరిగించుకున్నామంటే పప్పుచారు టేస్ట్ చాలా బాగా వస్తాయి. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా పెసరపప్పుతో ఒకసారి చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో ఈ పప్పుచారుని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే నోటికి చాలా కమ్మగా ఉంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి.